నమస్తే అన్న. ఏం పేరు నమస్తే మీ అన్న. పేరు? నా పేరు వెంకటేష్ అన్న. ఎక్కడ ఏ ఊరన్న మీది? మాది రాకంచల్రా. రాకంచాల అంటే ఇది లోకలే. హలో. ఇది మన చేవేళ్ళ లోకల్ అన్న. మరి తెలంగాణలో ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అంటే ఓవరాల్గా జరుగుతున్నాయి. సో ఒక ఓటర్గా నీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి 7 నియోజకవర్గాలకి జరుగుతున్నాయి. సో మరి ఇక్కడ ఎవరు ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటే, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, లేకపోతే టీఆర్ఎస్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పార్టీ ఉంది కాబట్టి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే సార్. బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఏమైంది, కొన్ని పనులు వాళ్ళకు నచ్చినట్టు చేసుకున్నారు. ప్రతిదీ ఇప్పుడు విలేజ్లో కానీ ఇండ్లు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ ఏమైనా వర్క్ అన్నా వాళ్ళ చేల మీద నడిచేటి. ఇప్పుడు అవన్నీ కొన్ని కుంభకోణాలు బయటకు వచ్చినాయి. అన్ని స్కాములు అయినప్పుడు జనాలకు ఏమైందంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఏందనేది, మంచిది చెడ్డేది. దాని పట్ల జనాలు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ పాలన అయితేనే బాగుంటుంది. 10 సంవత్సరాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కానీ మొత్తం డబ్బులు మొత్తం నాశనం చేసింది. జనాల పైన మొత్తం ఇది చేసిండ్రు. మిషన్ భగీరథ అన్నారు, ఇవి అన్నారు, అవి అన్నారు. కొన్ని విలేజ్లో నీళ్ళే లేవు, ఇప్పుడు వాటరు లేనే లేదు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఇల్లు ఇస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ పడుతుందని తెలుసు, అవి రావని తెలుసు జనాలకి. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించాలని స్కీములు పెట్టేసిండు బీఆర్ఎస్ పార్టీ. అవంతా ఫ్రాడ్ చేసిండు కాబట్టి ఈ నియోజకవర్గాలు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేవు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనకు వచ్చింది, ఇప్పుడే బిగినింగ్ కదా. బేబీ పుట్టంగానే అయితే నడవలేరు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అన్ని 6 పథకాలు తీసుకొచ్చింది కదా, ఒకటి అమల్లోకి వచ్చింది. బస్సు ఛార్జీలు అంటే లేడీస్కు ఫ్రీ బస్సు. ఎందుకంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. గ్యాస్ గిన్న అమల్లోకి వచ్చింది, కరెంటు గిన్న అన్ని ప్రాసెస్ జరగాలి కదా సార్. ఎందుకంటే బేబీ పుట్టంగా నడవలేదు కాబట్టి ఇప్పుడే పరిపాలనకు వచ్చింది. ఏ పనులు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2 నెలల 3 నెలల అని అంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటా ఉంటారు, మన పని మనం చేసుకుంటూ పోతా ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది సార్ 100%. రామ్మోహన్ రెడ్డి అనుకుంటున్నా సార్. మా ఎమ్మెల్యే రంజిత్ రెడ్డి. మొత్తం వస్తుంది సార్. 2 లక్షల వరకు వస్తుంది. 2 లక్షల వరకు వస్తుంది. 100% వస్తుంది. బీజేపీ గట్టిగానే ఉంది. కొన్ని పనులు చేయలేరు. ఎందుకంటే మేము సెంట్రల్లో బీజేపీ ఉండే ఇంతకుముందు కొన్ని మిస్టేక్స్ జరిగినాయి కాబట్టి జనాలకు అర్థమవుతుంది. మంచిది చెడ్డేది ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఎందుకంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఇప్పుడున్న సమాజం ఎట్లున్నా అంటే అంతా ఆన్లైన్ అయిపోయింది సార్. ఒకప్పుడు లేకుండా ఆన్లైన్, ఇప్పుడు ఏం చేయాలన్నా ఆన్లైన్ చూస్తారు. ఓకే సార్. కాంగ్రెస్ గెలిచే అవకాశం. కాంగ్రెస్ 17 స్థానాల్లో వస్తాయి సార్. 100% మరి అన్యాయం అండి. 17 అట్లా 100% వస్తాయి సార్. ఎందుకంటే నమ్మకం ఉన్నది కదా జనాలకి. ఎందుకంటే హైదరాబాద్ కూడా వచ్చేస్తుందా? ఓడిపోతాడా? 100%. సో మొత్తానికి అయితే 17 రావాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ.